ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। थैंक यू बाबा। थैंक यू बाबा। इस मुरली में बाप दादा ने ఈ మురళిలో బాబ్దాదా समय के अनुसार हमारा पुरुषार्थ कैसे रहना चाहिए, సమయం అనుసారంగా మన పురుషార్థం ఎలా ఉండాలో, सेवा कैसा रहना चाहिए, సేవ ఎలా ఉండాలో ये बाबा कह रहे हैं। బాబా ఇది చెప్తున్నారు. दुनिया में जो जरूरत है, दुनिया वालों को जो जरूरत है, ప్రపంచంలో మనుషులకి ఏది అవసరమో, जो परिस्थिति है, ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో बाबा जो बच्चों को देना चाहते हैं, బాబా పిల్లలకి ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో, तो हम बच्चों द्वारा बाबा क्या देना चाहते हैं, బాబా మన ద్వారా వాళ్ళకి ఏమి ఇద్దాం అని అనుకుంటున్నారో ये इस मुरली में बाबा कह रहे हैं। అది ఈ మురళి ద్వారా బాబా చెప్తున్నారు. आज बाबा किन बच्चों को देख रहे हैं? ఈ రోజు బాబా ఏ పిల్లల్ని అయితే చూస్తున్నారు? इस मुरली का डेट है 13/12/1990। ఈ మురళి యొక్క డేట్ 13/12/1990. तो आज बाबा ఈ రోజు బాబా सर्वस्नेही बच्चों को స్నేహితులైన పిల్లలందరినీ स्नेह के पुष्प अर्पित कर रहे हैं। స్నేహం యొక్క పుష్పాలను అర్పించడం చూస్తున్నారు. अभी बाप दादा को हम क्या कर रहे हैं? स्नेह का पुष्प दे रहे हैं। ఇప్పుడు బాబా ఏం చేస్తున్నారు? స్నేహం యొక్క పుష్పాలను ఇస్తున్నారు. हम भी बाबा को स्नेह के पुष्पों का वर्षा दे रहे हैं। మనం కూడా బాబాకి స్నేహం అనే పుష్పాల యొక్క వర్షాన్ని ఇస్తున్నాము. तो पुष्प किसको देते हैं, कब देते हैं? పుష్పాలు ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు? जब कोई आपके घर में आते हैं, गेस्ट आते हैं, रिश्तेदार आते हैं, तब उनको पुष्प दिया जाता है। ఎవరైనా బంధువులు మీ ఇంటికి వస్తే, ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి మీరు పుష్పాలు ఇస్తారు. वो है एक रिस्पेक्ट। అది ఒక గౌరవం. नॉर्मल लोगों को कोई फूल नहीं देते हैं। మామూలు సామాన్యులకైతే ఏమి ఇవ్వరు పువ్వులు. जब आपके घर में कोई स्पेशल व्यक्ति आते हैं, गेस्ट आते हैं, कुछ अच्छा काम के लिए आते हैं, तब पुष्प दिया जाता है। ఎవరైనా స్పెషల్ వ్యక్తులు వస్తే గనక, విశేషమైన వ్యక్తులు వస్తే గనక, ఇంపార్టెంట్ వ్యక్తులు వస్తే గనక వాళ్ళకి పువ్వులు ఇస్తారు, పుష్పాలు ఇస్తారు. जैसे हम लोग देखते हैं जब पब्लिक प्रोग्राम होता है, उस समय जो मेन स्पीकर्स रहते हैं, जो गेस्ट रहते हैं, उनको फूल द्वारा स्वागत किया जाता है। ఎక్కడైనా పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో గెస్ట్లు ఉంటారు కదా, వాళ్ళకి పువ్వులు ఇచ్చి ఆ రూపంలో వాళ్ళకి స్వాగతం ఇస్తారు. तो ऐसे आज हम बाप दादा को स्नेह के पुष्प दे रहे हैं। అలాగే మనం కూడా ఇప్పుడు బాప్ దాదాకి స్నేహం అనే పుష్పాలని ఇస్తున్నాం. इसका मतलब क्या है? దీని అర్థం ఏంటి? बाबा को हम अच्छा प्रोग्राम के लिए बुलाया है। బాబాని ఒక మంచి ప్రోగ్రామ్ గురించి మనము ఆహ్వానించాం. हाँ, साथ उनको रिस्पेक्ट से उनको वेलकम कर रहे हैं। గౌరవంగా ఆయనకి వెల్కమ్ చెప్తున్నాం. उसके साथ जो प्रोग्राम करने का जो जिम्मेदारी है ना, उसको सौंप रहे हैं। దాంతో పాటు ఈ ప్రోగ్రామ్ చేయడానికి బాధ్యత కూడా ఆయనకే అప్పచెప్పేస్తున్నాం. ठीक है, स्वागत करने के बाद वो जो स्टेज है ना, उनका हवाले कर देते हैं। స్టార్ట్ చేసే ముందు ఆ స్టేజ్ ఆయనకే అప్పచెప్పేస్తున్నాం. ठीक है, ऐसे ही बच्चे भी क्या कर रहे हैं, दुनिया परिवर्तन करने का जो जिम्मेदारी है बाबा को दे रहे हैं। అలాగే పిల్లలు కూడా ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకుంటున్నారు కదా, దాన్ని కూడా బాబాకే అప్పచెప్పేస్తున్నారు. ठीक है, प्रोग्राम बाबा को देकर, स्टेज को भी बाबा को देकर, बाबा आप संभालो, ऐसे कह रहे हैं। ప్రోగ్రామ్ బాబాకే ఇస్తున్నారు, స్టేజ్ కూడా బాబాకే ఇచ్చి మీరే సంభాలించండి అని చెప్పి ఇస్తున్నారు. बाबा कहते इसमें जो संबंध है स्नेह का संबंध है, माना इक्वल रिलेशनशिप। బాబా ఏమంటున్నారంటే ఇందులో సంబంధం ఏమిటంటే స్నేహమైన సంబంధం, సమానంగా అయ్యే సంబంధం. अभी तक क्या होता था, कोई गेस्ट आते थे तो वो बड़े रहते थे, आपका जो पोजीशन छोटा रहता था। इसमें क्या होता है, अधिकार से, प्यार से, झगड़े से, खुशी से जिम्मेदारी बाबा को दे रहे हैं। ఇప్పటి వరకు ఏంటంటే గెస్ట్లు వచ్చేవాళ్ళు, వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళం. కానీ ఇక్కడ బాబాకి ప్రేమతో అధికారంతో బాబాకి అప్పచెప్పేస్తున్నాం బాధ్యతని.
माना बाबा के साथ इतना नजदीक का रिलेशन है, బాబాతో చాలా దగ్గరమైన సంబంధం ఉంది. तो अपने पुरुषार्थ से देख लीजिए कि आप बाबा से मांग रहे हैं या रो रहे हैं या बाबा को गुणगायन कर रहे हैं या अधिकार से बाबा से ले रहे हैं, देखना है। ఇప్పుడు బాబాతో మీరు మీ పురుషార్థంతో చూడండి. మీరు ఏమైనా బాబాని అడుగుతున్నారా? లేకపోతే పొగుడుతున్నారా? గాయనం చేస్తున్నారా? ఎట్లా అడుగుతున్నారో మీ పురుషార్థంతో మీరు చెక్ చేసుకోండి. अभी क्वेश्चन है, बाबा को फूल दे दिया ఇప్పుడు ప్రశ్న ఏంటంటే బాబాకి పుష్పాలనైతే ఇచ్చారు. तो बाबा को क्या काम देना चाहिए? బాబాకి ఏ పని ఇవ్వాలి? कभी कभी क्या होता है ना, जो गेस्ट को बुलाते हैं उनको कहते हैं आप भाषण करो, किसी को అప్పుడు అప్పుడప్పుడు గెస్ట్‌లని పిలుస్తారు కదా! అప్పుడు చెప్తారు మీరు ఉపన్యాసం ఇవ్వండి అని. कोई गाना गाने के लिए आते हैं तो उनको भी फूल दिया जाता है, ఎవరైనా పాట పాడడానికి వస్తే వాళ్ళకి కూడా పువ్వులు ఇస్తారు. कोई ड्रामा करने के लिए आते हैं तो उनको भी फूल देते हैं। ఎవరైనా డ్రామా చేయడానికి వస్తే వాళ్ళకి కూడా పుష్పాలు ఇస్తారు. तो स्टेज एक ही है, लेकिन अलग अलग कर्म के लिए अलग अलग गेस्ट को बुलाते हैं और अलग अलग जिम्मेदारी देते हैं। స్టేజ్ అయితే ఒకటే కానీ వేరు పనులకి వేరు కర్మలకు వచ్చిన వాళ్ళకి కూడా పుష్పాలు ఇస్తారు. కానీ స్టేజ్ అయితే ఒకటే. जिम्मेदारी अलग अलग है, कर्म अलग अलग है। బాధ్యతలు అయితే వేరే. तो ऐसे हम बाबा को मेरा बाबा, अपना बाबा करके बाबा को बुलाया है। అయితే మనము బాబాని మన వారిగా చేసుకుని పిలిచాం. उसके साथ बाबा देख रहे हैं अव्यक्त रूप में बच्चे जो मिलन मना रहे हैं, ऐसे बच्चों को बाबा देख रहे हैं। బాబా అయితే అవ్యక్త రూపంలో మిలనం చేసుకున్న పిల్లల్ని చూస్తున్నారు. नेक्स्ट लाइन बहुत इंपॉर्टेंट है। నెక్స్ట్ వచ్చే లైన్ చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది. चारों ओर मिलन मनाने की शुभ आशाओं के दीपक जगमगा रहे हैं। నాలుగు వైపులా పిల్లలు దీపాల్ని వెలిగించే మిలనం చేసుకోవడానికి వచ్చి उनका दीप ఆశలతో जगमगा रहा है। దీపాలు వెలుగుతున్నాయి దీపాలు. आना दुनिया में चारों तरफ भगवान का प्यार के लिए ढूंढ रहे हैं। ప్రపంచంలో అందరూ నాలుగు వైపులా ప్రేమ గురించి వెతుకుతున్నారు. भगवान के प्यार के लिए ढूंढ रहे हैं। భగవంతుడి ప్రేమ గురించి వెతుకుతున్నారు. भले वो भक्त आत्मा हो, भले अज्ञानी आत्मा हो, भले वो ज्ञानी आत्मा हो, जो भी है भगवान का सुख लेने के लिए ढूंढ रहे हैं। భక్తులైనా అజ్ఞానులైనా జ్ఞానులైనా ఎవరైనా సరే ఆ భగవంతుని ప్రేమ గురించి వెతుకుతున్నారు. वो लोग सोच रहे हैं भगवान आएंगे, हमारा दुख दूर करेंगे, हमारा विघ्न निकाल देंगे, ऐसे शुभ आशा रखकर वो दिन बिता रहे हैं। వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే భగవంతుడు వస్తారు, మనకి సుఖం ఇస్తారు అని ఎదురు చూస్తున్నారు భగవంతుడి గురించి. सभी लोग भगवान की तरफ ही रिक्वेस्ट लेटर डाल रहे हैं। అందరూ భగవంతునికి రిక్వెస్ట్ లెటర్ పంపిస్తున్నారు. तो भगवान का काम है उनको आंसर देना। భగవంతుడి పని ఏంటంటే వాటికి జవాబు ఇవ్వడం. हाँ, लेकिन उसके लिए भगवान सबके पास जा सकते हैं क्या? దాని గురించి భగవంతుడు అందరి దగ్గరికి రాగలరా? ये जो जिम्मेदारी है बाप दादा दोनों का है, शिव बाबा का भी है, ब्रह्मा बाबा का भी है। ఆ బాధ్యత ఎవరిదైతే బాప్ దాదా ఇద్దరిది, శివ బాబాది బ్రహ్మ బాబాది కూడా दोनों हैं। तो ब्रह्मा बाबा अपने शरीर द्वारा सभी के पास जा सकते हैं क्या? బ్రహ్మ బాబా ఆయన శరీరంతో ద్వారా అందరి దగ్గరికి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. शरीर के लिए क्यों बंधन है ना, लिमिटेशन है। శరీరానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి కదా, బంధనాలు ఉన్నాయి కదా. जो कि अलौकिक में भी जब स्टूडेंट्स या बच्चे ज्यादा हो गए तो सभी को सेवा देने के लिए ब्रह्मा बाबा को अव्यक्त होना पड़ा। అలౌకికల్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువయ్యాక బాబాకి అవ్యక్తంగా మారాల్సి వచ్చింది, అవ్యక్తం అయిపోయారు. हमको तो अच्छा है सदा बाबा साकार में मिले। మనకైతే మంచిదే ఏంటంటే బాబా సాకారంలో కలిశారు. साकार में ही मिले, हम उनसे साकार से ही मिलन मनाएं। సాకారంలోనే కలిశారు, సాకారంతో మిలనం చేసుకున్నాం కూడా. नहीं, ऐसे सदा बाबा साकार में रहे, ऐसे हमारा इच्छा है। బాబా అలా సాకారంలో మనతో మిలనం చేసుకోవాలన్న మనకి కోరిక ఉంది. लेकिन क्या होता है, उतना सारे बच्चों को बाबा साकार में तो नहीं मिल सकते हैं ना। కానీ సాకారంలో బాబా అందరినీ కలవలేరు కదా. क्योंकि बहुत सारे बच्चे हैं, बहुत जगह पर फैले हुए हैं। ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉన్నారు, చాలా స్థానాల్లో ఉన్నారు. सभी बच्चे सदा बाबा के साथ में रहना चाहते हैं, तो सभी बच्चों को एक जगह पर मिला सकते हैं क्या? అందరూ వేరు చోట్ల ఉన్నారు కదా, ఎక్కువ మంది ఉన్నారు కదా, వీరందరినీ ఒక స్థానంలోకి తీసుకురాగలమా?
తీసుకురాలేం కదా. हाँ, लेकिन सूक्ष्म रूप में अव्यक्त रूप में बाबा मिलन कर सकते हैं। కానీ సూక్ష్మ రూపంలో అవ్యక్త రూపంలో బాబా మిలనం చేయగలుగుతారు. तो इतना साल बाबा ने अव्यक्त रूप में हमको सेवा दी, ఇన్ని సంవత్సరాలు బాబా అవ్యక్త రూపంలోనే సేవ చేశారు. उसके साथ जब जरूरत हो तब बाबा ने हमको सहयोग भी दिया। దాంతో పాటు మనకి అవసరమైనప్పుడు కూడా సహయోగం ఇచ్చారు. इतना बेहद के रूप में सेवा आज चल रहा है। ఎంత అనంతమైన రూపంలో జరుగుతుంది సేవ. तो ऐसे क्यों हुआ ड्रामा में? ఇలా డ్రామాలో ఎందుకు అయ్యింది? क्योंकि सेवा में बेहद का जरूरत था, उतना डिमांड था। సేవలో అనంతమైన ఉంది, అంత డిమాండ్ కూడా ఉంది. तो डिमांड के अनुसार बाबा को अपना विधि को भी चेंज करना पड़ा। డిమాండ్ అనుసారంగా బాబాకి ఆ విధి కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ठीक है, तो बाबा कहते हैं अभी आपको बाप समान बनना है। బాబా అంటున్నారు ఇప్పుడు మీరు బాబా సమానంగా తయారు కావాలి. कैसे? ఎలాగవ్వాలి? जैसे बाबा व्यक्त से अव्यक्त हुए, ఎలాగైతే బాబా వ్యక్తం నుండి అవ్యక్తంగా అయ్యారో, किन लोगों के लिए अव्यक्त हुए? ఎవరి కొరకు అవ్యక్తంగా అయ్యారు? अपने बच्चों के लिए, अपने बच्चों को आगे बढ़ाने के लिए, अपने बच्चों को अपना समान बनाने के लिए अव्यक्त हुए। తన పిల్లల కొరకు అవ్యక్తంగా అయ్యారు, తన పిల్లలను ముందుకు తీసుకువెళ్ళడానికి, అలాగే పిల్లలను బాప్ సమానంగా తయారు చేయడానికి అవ్యక్తమయ్యారు. अभी बच्चों के लिए बाबा अव्यक्त हुए, ఇప్పుడు బాబా పిల్లల కొరకు అవ్యక్తంగా అయ్యారు. अभी बच्चों को व्यक्त से अव्यक्त में जाना है। ఇప్పుడు పిల్లలు వ్యక్తం నుండి అవ్యక్తంలోకి వెళ్ళాలి. ठीक से सुनते जाइएगा बाबा के मन में क्या है। జాగ్రత్తగా వింటూ వెళ్ళండి, బాబా మనసులో ఏముంది అనేది అర్థమవుతుంది. व्यक्त में रहेंगे तो हम किसी को पॉम्पलेट्स दे सकते हैं, किसी को ज्ञान सुना सकते हैं, ब्रह्मा भोजन खिला सकते हैं, लिमिटेड है। వ్యక్తంలో ఉన్నంత వరకు ఎవరికైనా జ్ఞానం చెప్పగలము, పాంప్లెట్స్ పంచగలము, లేదంటే బ్రహ్మ భోజనం తినిపించగలము. ఇదంతా ఒక హద్దుతో కూడినది. ऐसे हम ईश्वर का पहचान दे सकते हैं, ईश्वरानुभूति करा सकते हैं। ఈశ్వరుని యొక్క పరిచయము ఇవ్వగలము, ఈశ్వరానుభూతిని కూడా కలిగించగలము. लेकिन आज क्या हो गया है, करोड़ों आत्माएं भगवान के प्यार के लिए क्या करे, तड़प रहे हैं। విశ్వంలోని ఆత్మలందరూ భగవంతుని యొక్క ప్రేమ కొరకు ఎంతో తపనతో ఉన్నారు. तो उन लोगों को जो मिलन का सुख कैसे मनाएं? మరి వారందరికీ తండ్రి యొక్క మిలనం యొక్క సుఖాన్ని ఎలా ఇవ్వగలము? तो अभी आप व्यक्त में रहते हुए अव्यक्त बनना है। అది ఇవ్వడం కొరకు మీరు వ్యక్తంలో ఉంటూ కూడా అవ్యక్తంగా అవ్వాలి. ठीक है, तो अव्यक्त रूप में कैसे सेवा करना है ये बाबा कह रहे हैं। అవ్యక్త రూపంలో సేవ ఎలా చేయాలి అనేది బాబా ఇప్పుడు తెలియజేస్తున్నారు. तो बाबा जब आपने स्नेह का फूल दिया ना, तो बाबा को भी कुछ आपको रिटर्न देना पड़ता है। బాబాకి మీరు స్నేహం అనే పువ్వులు ఇచ్చారు కదా, ఇప్పుడు బాబా మీకు రిటర్న్ గా ఇవ్వాల్సి ఉంటుంది. बाबा भी क्या करते हैं, अनोखे स्नेह के पुष्प आपको दे रहे हैं। బాబా మీకు స్పెషల్ గా స్నేహం అనే పువ్వులు రిటర్న్ ఇస్తున్నారు. वो जो स्नेह का फूल है ना, दुनिया में कोहिनूर हीरो से भी वैल्यूएबल है। ఆ స్నేహం అనే పువ్వులు ఈ ప్రపంచంలో ఉన్న కోహినూర్ వజ్రం కంటే కూడా విలువైనవి. जैसे कि आपके घर में कोई रिश्तेदार आते हैं, गिफ्ट लेकर आते हैं, तो आपको कितना खुश होगा। మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు వారు మన కోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చారనుకోండి, మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది. అప్పుడు वो लोग डायमंड लेकर आएंगे तो कितना खुश होगा आपको। వారు మన కోసం డైమండ్స్ తీసుకొస్తే ఎంత సంతోషం వస్తుంది. तो आज भी बाप दादा आपको स्नेह के पुष्प लेकर आ रहे हैं। ఈ రోజు బాబ్దాదా మీ కొరకు స్నేహం అనే పుష్పాలను తీసుకొస్తున్నారు. जैसे आपने फूल देकर बाबा को जिम्मेदारी दी है, तो बाबा भी आपको एक जिम्मेदारी दे रहे हैं। మీరు స్నేహం అనే పువ్వులు ఇచ్చి బాబాకి బాధ్యత ఎలాగైతే ఇచ్చారో, అలాగే బాబా కూడా మీకు స్నేహం అనే పుష్పాలు ఇచ్చి మీకు కూడా బాధ్యతను అప్పగిస్తున్నారు. तो क्या जिम्मेदारी बाबा दे रहे हैं? ఎటువంటి బాధ్యతను బాబా మీకు ఇప్పుడు ఇస్తున్నారు? तो बाबा कहते हैं बच्चे दुनिया में अंधेरा है। బాబా అంటున్నారు పిల్లలు ఇప్పుడు ప్రపంచంలో చీకటి ఉంది. तो अंधेरा है तो रोशनी नहीं है, तो उस रूम में, उस घर में क्या क्या चीज है ठीक से दिखाई नहीं देता है।
చీకటిగా ఉన్నప్పుడు గదిలోని వస్తువులు ఏమీ సరిగ్గా కనిపించవు కదా. तो रोशनी नहीं है तो क्या होता है, जब कर्म करने के लिए जाएंगे तो एक्सीडेंट हो जाएगा, हाथ पाँव में दर्द हो जाएगा, कुछ घाव भी आ सकता है। చీకటిగా ఉన్నప్పుడు ఆ గదిలోకి ఏదైనా కర్మ చేయడానికి వెళ్ళామనుకోండి, ఏవో ఒకటి తగులుతాయి, దెబ్బ కూడా తగులుతుంది. ऐसे ही आपके साथ में जो लोग हैं, अच्छे हैं या बुरे हैं, उनके साथ कैसे व्यवहार करना है, ये हमको समझ में नहीं आ रहा है। అలాగే ఈ ప్రపంచంలో కూడా మనుషులు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అలాగని వాళ్ళతో ఎలాగ మనం నడుచుకోవాలనేది మనకి అర్థం కావడం లేదు. हमारे जिंदगी में रूहानी रोशनी नहीं है। మన జీవితంలో ఆత్మిక వెలుగు అనేది లేదు ఇప్పుడు. दुनिया में 15 दिन 1 महीने के लिए सूर्य का उदय नहीं हुआ तो हालत क्या होगा। అలాగే విశ్వంలో 10-15 రోజులు సూర్యుడు రాలేదనుకోండి, ఆ వెలుగు రాలేదనుకోండి, అప్పుడు ప్రపంచం యొక్క పరిస్థితి ఏమిటి? ऐसे ही हमारे जिंदगी में 5000 साल से ज्ञान सूर्य नहीं है तो हमारा हालत क्या होगा। అలాగే మన జీవితంలో కూడా 5000 సంవత్సరాల నుండి ఆత్మిక సూర్యుని యొక్క వెలుగు లేదు. అందుకు ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? आप नाइट ड्राइविंग कर रहे हो, आपके व्हीकल के लिए हेडलाइट नहीं है तो आपका हालत क्या होगा, कैसे ड्राइविंग करेंगे। మీరు కారు నైట్ టైం డ్రైవ్ చేస్తున్నారు, హెడ్ లైట్స్ వెలగడం లేదు, అప్పుడు మీ యొక్క పరిస్థితి ఏమిటి? तो ऐसी ही दुनिया की मनुष्य आत्माओं का हालत ऐसे हो गया है। అలాగే ఈ ప్రపంచంలోని ఆత్మల యొక్క పరిస్థితి కూడా ఇలానే ఉంది. तो अब इस परिस्थिति में हमको ईश्वरीय सेवा कैसे करना है। ఇటువంటి పరిస్థితులలో మనం ఇప్పుడు ఈశ్వరీయ సేవ ఎలా చేయాలి? तो बाबा कहते हैं दीपावली मनाओ। బాబా అంటున్నారు దీపావళిని చేసుకోండి. बच्चे पूछते हैं हमारे भाई बहन तो इतना दुख में है और आप कहते हो दीपावली मनाओ। పిల్లలు అంటున్నారు నా సోదర సోదరులు చాలా దుఃఖంలో ఉన్నారు, ఇప్పుడు నేను దీపావళి జరుపుకోవాలా అని అడుగుతున్నారు. तो बाबा कहते हैं ज्ञान का दीपमाला सेलिब्रेशन करो। బాబా అంటున్నారు జ్ఞానం అనే దీపమాల యొక్క సెలబ్రేషన్స్ చేసుకోండి. तो कैसे करना है। ఎలా చేసుకోవాలి? जब हमारे जो गांव है यहाँ दीपमाला कैसे सेलिब्रेशन करते हैं मैं आपको कहता हूँ। మా ఊరు ఏదైతే ఉందో ఈ ఊర్లో దీపమాల ఎలా జరుపుకుంటారో ఇప్పుడు మీకు నేను చెప్తాను. पुराने जमाने में जो मट्टी का जो दिया रहता था ना, वो हिंदी में क्या कहते हैं मुझे मालूम नहीं है, तेलुगु में क्या कहते हैं मालूम, मट्टी का जो दिया रहता है रेड कलर का या ब्लैक कलर का रहता है। పూర్వపు రోజుల్లో ఆ మట్టితో చేసిన ప్రమిదలు ఉంటాయి కదా, వాటితో దీపాలు వెలిగించేవారు. हाँ, तो घर में क्या करते थे, दीपमाला के जो 4 दिन शाम के टाइम पर जब सूर्य का अस्त होता है उस समय घर के आगे वो दिया, उसमें तेल और उसमें जो बीच में धागा वो रखते थे घर के सामने। సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోగానే ఇంటి ముందు ఏం చేస్తారంటే ఆ ప్రమిదల్లో నూనె పోసి ఒత్తి వేసి లైన్ గా అలంకరిస్తారు. ठीक है, शाम होते ही क्या करते थे, సాయంత్రం అవ్వగానే ఏమి చేస్తారు? उसमें से एक दिया को ले लेते थे। దాంట్లో నుంచి ఒక దీపాన్ని తీసుకుంటారు. हमारे घर में जो आज भी भगवान का रूम है, माना पूजा करने का रूम है, దేవుడి గది ఏదైతే ఉందో ఆ రూమ్ లోకి ఫస్ట్ మొట్టమొదట వెళ్తాము. वहाँ आज रूम है, वहाँ 24/7 एक दिया जलता है। దేవుడి గదిలో 24 గంటలు కూడా ఎప్పుడు లైట్ వెలుగుతూనే ఉంటుంది. उसमें से एक दिया लेकर जाके वो दिया से क्या करते थे, रोशनी ले लेते थे, माना वो दिया से ये दिया को जलाते थे। దేవుడి గదిలో ఏదైతే దీపం వెలుగుతూ ఉందో ఆ దీపంతో బయట నుంచి దీపం పట్టుకొచ్చి వెలిగిస్తాము. और इस दिया से बाहर जितना भी दिया है ना उस दिया को जलाते थे। ఈ వెలిగించిన దీపాన్ని తీసుకెళ్లి బయట పెట్టిన దీపాలన్నింటినీ వెలిగిస్తాము. बीच बीच में क्या होता था, जो हवा के कारण एक एक दिया बुझ जाता था, दोबारा उसको जलाना पड़ता था, तेल डालना पड़ता था। అప్పుడప్పుడు ఏమవుతుందంటే గాలి వేసినప్పుడు కొన్ని కొన్ని దీపాలు ఆరిపోతూ ఉంటాయి, మళ్ళీ వెలిగిస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి నూనె అయిపోతూ ఉంటుంది, మళ్ళీ నూనె పోస్తాము. तो ऐसे सारा दीप जल गया तो बहुत अच्छा सुंदर दिखता है। దీపాలన్నీ వెలిగి ఉన్నట్లయితే చూడడానికి చాలా సుందరంగా ఉంటుంది కదా. वो दिया के कारण घर भी बहुत सुंदर दिखता है। ఆ దీపాల కారణంగా ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. तो वैसे ही बाबा कह रहे हैं बच्चे आज आत्माएं हैं, तन है, लेकिन जो खुशी के लिए वो दिया या रोशनी वो पावर लोगों के पास नहीं है। బాబా అంటున్నారు ఆత్మలందరి దగ్గర తను ఉంది, కానీ వారికి సంతోషం ఏదైతే ఉండాలో, ఆనందం ఏదైతే ఉండాలో
ఆ వెలుగు ఏదైతే ఉండాలో అది లేదు. ऐसे ही आप एक निमित्त दिया बनकर दुनिया के सारे ऐसे दिया को जलाने का अव्यक्त सेवा करना है। బాబా అంటున్నారు, అలాగా మీరు ఇప్పుడు ఒక దీపంగా తయారయ్యి ఈ విశ్వంలో ఉన్న దీపాలన్నింటినీ వెలిగించగలిగే అవ్యక్త సేవని ఇప్పుడు మీరు చెయ్యాలి. దానికి నిమిత్తంగా అవ్వాలి. स्थूल रूप में भाषण करना, क्लास करना, जूम अटेंड करना, ये व्यक्त रूप में नहीं, अव्यक्त रूप में, निराकार रूप में, जिसको जो रोशनी चाहिए, जो बाबा देना चाहता है, आप निमित्त बनना है। వ్యక్త రూపంలో క్లాస్ చెప్పడం, మురళి వినిపించడము, జూమ్ క్లాస్ అటెండ్ అవడము కాదు. అవ్యక్త రూపంలో బాబా ఏదైతే కోరుకుంటున్నారో, ఎవరికైతే వెలుగు కావాలో అటువంటి వారికి మీరు అవ్యక్త రూపంలో ఆ వెలుగుని పంచాలి. तो बेहद का सेवा करना है। కాబట్టి అనంతమైన సేవని చెయ్యాలి. लेकिन ये सेवा कौन कर सकता है? ఈ సేవ ఎవరు చేయగలరు? जिनको बेहद का वैराग्य है वही कर सकता है। ఎవరైతే అనంతమైన వైరాగ్యులుగా అయ్యారో వారే అనంతమైన సేవని చేయగలరు. जैसे ब्रह्मा बाबा ने अव्यक्त रूप में कितना बच्चों को आंसर दिया, कितना सेंटर संभाल रहे हैं, कितना बड़ा बड़ा प्रोग्राम कर रहे हैं। ఎలాగైతే బ్రహ్మబాబా అవ్యక్త రూపంలో ఎంతో మంది పిల్లల యొక్క సేవ చేస్తున్నారు, పాలన చేస్తున్నారు, అలాగే సెంటర్స్ కూడా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ను కూడా చేయిస్తున్నారు. तो ऐसे आपको अव्यक्त रूप की सेवा में ज्यादा अटेंशन रखना है। అలాగే మీరు కూడా అవ్యక్త రూపంలో సేవ చేయడానికి శ్రద్ధ పెట్టాలి. लेकिन हम लोग क्या करते हैं, स्थूल प्रोग्राम में शिवरात्रि के लिए 15 दिन, रक्षाबंधन के लिए 15 दिन, एक ब्रह्मा भोजन हो गए तो ये 8 दिन, तो स्थूल प्रोग्राम में हम ज्यादा अटेंशन रख रहे हैं। కానీ మనమేం చేస్తున్నాము, ఈ స్థూలమైన ప్రోగ్రామ్స్ శివరాత్రి కొరకు 15 రోజులు, రక్షాబంధన్ కొరకు 15 రోజులు, ఇలాగా బ్రహ్మ భోజనం చేయడం కోసం ఒక 8 రోజులు, ఇలా స్థూల సేవ వెంట పరిగెడుతున్నాము. लेकिन समय के अनुसार, जरूरत के अनुसार अव्यक्त रूप में प्रोग्राम करना बहुत बहुत जरूरी है। సమయానుసారంగా, పరిస్థితుల అనుసారంగా ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ చాలా చాలా అవసరము. तो अभी मिलन भी अव्यक्त रूप में ही मिलन मनाना है। ఇప్పుడు బాబాతో మిలనం కూడా అవ్యక్త రూపం యొక్క మిలనం జరుపుకోవాలి. और अपने साथी भाई बहनों को अव्यक्त रूप से ही, जो बच्चे जहाँ हैं, जो भाई बहन जहाँ हैं, वहाँ ही आप जाकर उनको अव्यक्त मिलन का अनुभूति कराना है। అలాగే మీరు కూడా ఎవరైతే సోదర సోదరులు ఉన్నారో అటువంటి వారికి కూడా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళి అవ్యక్త మిలనం యొక్క అనుభవం వారికి చేయించాలి. मन से जाना है, तन से नहीं। మనసుతో వెళ్ళాలి, తనువుతో కాదు. जैसे ब्रह्मा बाबा आपका हमारे साथ में है, तन से है कि मन से है? బ్రహ్మబాబా ఇప్పుడు మనతో ఉన్నారు, తనువు ద్వారా ఉన్నారా, మనసు ద్వారా ఉన్నారా? तो मन से हमको सहयोग दे रहे हैं ना, शक्ति दे रहे हैं ना। బాబా మనకి మనసుతో సహయోగం ఇస్తున్నారు, శక్తిని కూడా ఇస్తున్నారు. समस्या का समाधान भी दे रहे हैं, क्वेश्चन का आंसर भी दे रहे हैं। సమస్యలకి సమాధానాలు చెప్తున్నారు, మనం అడిగే ప్రశ్నలకు కూడా జవాబులు కూడా ఇస్తున్నారు. ऐसे ही आपको अव्यक्त रूप में बेहद का सेवा करना है। అలాగే మీరు కూడా అవ్యక్త రూపంలో అనంతమైన సేవని చేస్తూ ఉండాలి. इतना दिन तक आपने बाप दादाजी से जो सेवा ली है वो रिटर्न देने का समय आया है। ఇప్పటి వరకు మీరు బాప్దాదాతో ఏదైతే సేవను తీసుకున్నారో దానికి ఇప్పుడు రిటర్న్ తిరిగి ఇచ్చే సమయం వచ్చేసింది. एक है प्रोग्राम के अनुसार सेवा करना, दूसरा है उमंग उत्साह से करना। ఒకటి ప్రోగ్రాం అనుసారంగా సేవ చేయడము, రెండవది ఉమంగ ఉత్సాహాలతో సేవ చేయడము. माउंट आबू से ये इंस्ट्रक्शन आया, सेंटर से ये इंस्ट्रक्शन आया, ये हम प्रोग्राम कर रहे हैं। एक है ये स्टाइल। ఒకటి మౌంట్ ఆబూ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, దాని అనుసారంగా లేదా సెంటర్ లో ఏదైతే చెప్పారో దాని అనుసారంగా సేవ చేయడం, ఇది ఒక స్టైల్. दूसरा है समय के अनुसार मुरली द्वारा जो बाबा कहते हैं उसके आधार पर उस स्टाइल के अनुसार, बाबा के प्लान के अनुसार सेवा करना। రెండవది బాబా మురళిలో ఏదైతే చెప్తున్నారో, బాబా ఏదైతే వివరిస్తున్నారో దాని అనుసారంగా, ఆ పద్ధతి అనుసారంగా సేవ చేయడం, ఇది ఒక పద్ధతి. अपने से पूछ लीजिए, आप उमंग उत्साह से कर रहे हैं या बाय फोर्स से कर रहे हैं? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, బలవంతంగా సేవ చేస్తున్నారా లేదా ఉమంగ ఉత్సాహాలతో సేవ చేస్తున్నారా? अमृत वेले योग करना है, नुमा शाम योग करना है,
तो ऐसे प्रोग्राम के अनुसार कर रहे हो या दिल से कर रहे हो? चेक करो ना। అమృతవేళ యోగం చెయ్యాలి, సాయంత్రం యోగం చెయ్యాలి అని ఇలాగ ప్రోగ్రామ్ అనుసారంగా చేస్తున్నారా? లేక మనస్ఫూర్తిగా చేస్తున్నారా? చెక్ చేసుకోండి. है तो आगे जो बाबा कह रहे हैं वो दिल से करना है। ऐसा नहीं कि बाबा ने संडे के मुरली में कहा है ऐसे करना है, ऐसा नहीं है। दिल से करो ना। బాబా చెప్పారు కదా, అవ్యక్త మురళీలు ఇలా చెప్పారు కదా అని చెయ్యాలి కదా అని చేయడం కాదు. ఏది చేసినా సరే మనస్ఫూర్తిగా చెయ్యండి. अभी क्वेश्चन है, ऐसा ही पुरुषार्थ और सेवा क्यों करना चाहिए? ఇప్పుడు ప్రశ్న, ఇలా పురుషార్థము సేవ ఎందుకు చెయ్యాలి? उसके लिए बाबा का आंसर है, దాని కొరకు బాబా సమాధానం ఏమిటంటే, समय की परिस्थितियों के प्रमाण। సమయం యొక్క పరిస్థితుల ప్రమాణంగా आज दुनिया में कितना लोग हाहाकार मचा रहे हैं, उनको भगवान का शक्ति चाहिए। ప్రపంచంలోని వారు ఎంతో ఆహాకారాలు చేస్తున్నారు. అటువంటి వారికి భగవంతుని యొక్క శక్తి కావాలి. रशिया में भी चाहिए, यूक्रेन में भी चाहिए, अफगानिस्तान में भी चाहिए, इंडिया में भी चाहिए, आपको भी चाहिए, आपके परिवार वालों को भी चाहिए, पंचतत्वों को भी चाहिए, सभी लोगों को। परिस्थिति ही ज्यादा टेंशन हो गया है। పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కావాలి, ఉక్రెయిన్ వాళ్ళకి కావాలి, రష్యా వాళ్ళకి కావాలి, ఇండియాలోని వారికి కావాలి. మీకు మీ పరివారానికి కూడా ఇప్పుడు శక్తి కావాలి. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. फॉर एग्जाम्पल, आपके पास 10 बच्चे हैं, ఉదాహరణకి మీ దగ్గర 10 మంది పిల్లలు ఉన్నారు. एक को पैसे का जरूरत है, ఇందులో ఒకరికి ధనం యొక్క అవసరం పడింది. अब क्या कर सकते हो? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు खुद जाकर पैसे लेकर जाके उनको देकर आ सकते हो। అప్పుడు మీరు స్వయంగా వెళ్ళి ఆ ధనాన్ని వారికి ఇచ్చేసి వస్తారు. अभी 10 बच्चों को चाहिए, ఇప్పుడు 10 మంది పిల్లలకి కావాలి. तो 10 बच्चे 10 एरिया में है, सराउंडिंग में है, वर्ल्ड वाइड है। 10 మంది పిల్లలు 10 వేర్వేరు స్థానాల్లో ఉన్నారు. ठीक है, उन सभी लोगों को पैसे का जरूरत है। వారందరికీ కూడా ఒకేసారి ధనం యొక్క అవసరం పడింది. तो पैसे कैसे देंगे? అప్పుడు ధనంని ఎలా ఇస్తారు? जो नया फॉर्मूला है ना, गूगल पे, फोन पे द्वारा 1 सेकंड में क्या करेंगे? पेमेंट कर देंगे। ఇప్పుడు కొత్త విధి విధానం వచ్చింది కదా, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఒకేసారి 1 సెకండ్ లో అందరికీ పంపించేస్తారు. तो ऐसे ही ईश्वरीय सेवा में भी ऐसे सेवा करना बहुत जरूरी है। అలాగే ఇప్పుడు ఈ పరిస్థితులలో ఈశ్వరీయ సేవ కూడా ఇలానే ఈ పద్ధతిలోనే చేయాలి. दुनिया में सारे लोग भगवान के सुख के लिए ढूंढ रहे हैं। ప్రపంచంలోని వారందరూ ఈశ్వరీయ సుఖం కొరకు వెతుకుతూ ఉన్నారు. तो ऐसे बेहद की सेवा करने के लिए ये स्थिति, ये विधि बहुत जरूरी है। అలాగే అనంతమైన సేవ కొరకు ఈ విధి చాలా అవసరం. दूसरा है स्व की उन्नति प्रमाण। इतना स्लो में आप उन्नति करते जाएंगे तो बाप समान नहीं बन सकते हैं। ఇప్పుడు రెండవది స్వ ఉన్నతి ప్రమాణంగా సేవ చేయాలి. స్లోగా చేస్తే అవ్వదు. फॉर एग्जाम्पल, आपको हर रोज करोड़ों का एक्सपेंसेस का हिसाब किताब आ रहा है। अब 100 रुपए 200 रुपए कमाएंगे तो बैलेंस शीट टैली होगा क्या? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు లెక్కాచారము లక్షల్లో కోట్లలో వస్తుంది. కానీ మీరు 100, 200, 1000 సంపాదిస్తే మీ అప్పు తీరిపోతుందా? बैलेंस शीट टैली होगा क्या? మీ యొక్క బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుందా? इसीलिए करोड़ों कमाई करना है तो बिजनेस भी क्या करना है? बहुत जगह पर स्प्रेड करना होता है। కోట్లలో సంపాదించాలంటే మీ యొక్క బిజినెస్ కూడా వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేయిస్తూ ఉండాలి. उससे क्या होता है? बिजनेस ज्यादा होगा तो प्रॉफिट ज्यादा होगा, आपका अकाउंट सेटलमेंट हो जाएगा और स्व उन्नति हो जाएगा। మీ బిజినెస్ ని బాగా విస్తరించినట్లయితే, బాగా సంపాదించినట్లయితే మీ యొక్క లెక్కాచారాలన్నీ సమాప్తి అయిపోతాయి. అప్పుడు మీకు జమ కూడా అవుతూ ఉంటుంది. तीसरा है तीव्र गति से सेवा के प्रमाण। మూడవది తీవ్ర గతిలో సేవ చేసే ప్రమాణంగా. आप जानते हो संगम युग टोटल कितना साल है? మీకు తెలుసు ఈ సంగమ యుగము ఎన్ని సంవత్సరాలు ఉందో. कितना साल कंप्लीट हो गया और कितना साल बचा है, आप जानते हो? మీకు తెలుసు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అయిపోయిందో, ఇంకెన్ని సంవత్సరాలు మిగిలి ఉన్నాయో కూడా మీకు తెలుసు. 84 इयर्स कंप्लीट, 86 इयर्स कंप्लीट हो गया, 14 इयर्स बचा है। 86 సంవత్సరాలు అయితే అయిపోయినాయి, ఇంకా 14 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ये 86 इयर्स में 1% लोगों को भी ठीक से बाबा का संदेश नहीं पहुंचा है। ఈ 86 సంవత్సరాలలో బాబా యొక్క సందేశము సరిగ్గా అందరి వరకు కూడా చేరుకోలేదు.
1% भी नहीं गया है। 1% కూడా వెళ్ళలేదు. बाकी रहा हुआ समय में आपको इतना सारा एरिया, इतना सारे लोगों को, पंच तत्वों को भी पावन बनाना है। మిగిలి ఉన్న ఈ కొద్ది సమయంలోనే చాలా ఏరియా వరకు, చాలా మంది ఆత్మల వరకు, పంచతత్వాల వరకు తండ్రి యొక్క పరిచయం చేరాలి. తండ్రి యొక్క శక్తి చేరాలి. तो क्या करना है, व्हीकल को एक्सीलेटर देना है। ఏం చేయాలి ఇప్పుడు? ఈ వాహనానికి ఎక్సిలేటర్ స్పీడ్ ని పెంచాలి. बीच बीच में व्हीकल को रुकना नहीं है। शादी है, शॉपिंग है, माँ के घर में जाना है, वहां जाना है, यहाँ जाए करके बीच में पुरुषार्थ को स्टॉप नहीं करना चाहिए। మధ్య మధ్యలో ఈ వాహనాన్ని ఆపకూడదు. ఈ పెళ్లి ఉంది, లేకపోతే ఫంక్షన్ ఉంది, లేకపోతే అమ్మగారింటికి వెళ్ళాలని చెప్పి ఈ పురుషార్థం యొక్క తీవ్ర గతిని ఆపకూడదు. तो तीव्र गति की स्पीड बढ़ाने के लिए भी इस विधि से सेवा करना बहुत जरूरी है। తీవ్ర గతిలో పురుషార్థం పెంచడానికి ఈ విధి యొక్క అవసరం చాలా చాలా ఉంది. नेक्स्ट बाबा ने कहा, बाप दादा का स्नेह का रिटर्न देने के लिए, इतना दिन तक जो बाबा ने आपको सहयोग दिया है उसका रिटर्न देने के लिए भी ये विधि अपनाना है। ఇప్పటి వరకు బాప్దాదా ఏదైతే మీకు స్నేహాన్ని ఇచ్చారో దానికి రిటర్న్ ఇవ్వడం కొరకు కూడా ఈ విధి విధానాన్ని అప్లై చేయాలి. तो ये सभी साकार करने के लिए विधि क्या है? ఇవన్నీ సాకారం చేయడానికి విధి ఏమిటి? बाबा कहते हैं तपस्या करो। బాబా అంటున్నారు తపస్సును చేయండి. ठीक है, हाँ, बाबा से सभी लोगों को प्यार है। బాబా మీద అందరికీ ప్రేమ ఉంది. बाबा को जाकर मांगते हैं और बाबा से लेते हैं, मेरा बाबा कहते हैं। బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, బాబా నుంచి తీసుకుంటున్నారు. మేరా బాబా, నా బాబా, నా బాబా అని కూడా అంటున్నారు. सबको बाबा से स्नेह है, ये बाबा जानते हैं। అందరికీ తండ్రి మీద స్నేహం ఉంది, ఇది కూడా బాబాకి తెలుసు. लेकिन समय के अनुसार जो स्नेह लिया है वो रिटर्न में देना है और बाप दादा समान बनना है। సమయానుసారంగా ఏదైతే స్నేహం తీసుకున్నారో దానికి రిటర్న్ గా బాప్దాదా సమానంగా తయారు కావాలి. इसमें सभी लोग ऐसा सेवा नहीं कर सकते हैं। ఇలాగా ఇటువంటి సేవ అందరూ చేయలేరు. कोई कोई ही कर सकते हैं। కొద్ది మంది మాత్రమే చేయగలుగుతారు. बहुत सारे लोगों को करने का इच्छा है लेकिन कर नहीं सकते हैं। చాలా మందికి చెయ్యాలనే కోరిక అయితే ఉంటుంది, కానీ అందరూ చేయలేరు. ये करने के लिए सदा तपस्या में रहना बहुत जरूरी है। ఇది చెయ్యాలి అన్నట్లయితే సదా తపస్సులో ఉండడము చాలా చాలా అవసరము. तो तपस्या के लिए फाउंडेशन क्या है? తపస్సు చేయడానికి పునాది ఏమిటి? बेहद का वैराग्य। అనంతమైన వైరాగ్యము. तो बेहद का वैराग्य क्या है? बाबा कहते हैं। అనంతమైన వైరాగ్యము అంటే ఏమిటి? బాబా చెప్తున్నారు. अभी तक हम लोग क्या कर रहे हैं, किस किनारे को पकड़ कर बैठे हैं। ఇప్పటి వరకు మనం ఏదో ఒక తీరాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నాము. मेरा पति, मेरे बच्चे, मेरे जॉब, मेरा बैंक बैलेंस, इसके ऊपर हम पकड़ कर बैठे हैं और ये हमारा सहयोगी बनेंगे अंतिम समय में, ऐसे सोच कर बैठे हैं। నా భర్త, నా పిల్లలు, నా జాబు, నా ధనము అనుకుంటూ ఇప్పటి వరకు ఆధారాలను పట్టుకుని ఉన్నాము. అంతిమంలో ఇవే మనకి సహాయం చేస్తాయి అనే భ్రమలో ఉన్నాము. हाँ, लेकिन उसके लिए हम ज्यादा समय दे रहे हैं। जॉब के लिए ज्यादा समय, अपना परिवार के लिए ज्यादा समय दे रहे हैं, देहधारियों के लिए अपना ज्यादा समय दे रहे हैं, अपने देह के लिए ज्यादा समय दे रहे हैं। ఈ భ్రమలో ఉంటూ భర్తకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాము, ఉద్యోగం కొరకు సమయాన్ని ఎక్కువ కేటాయిస్తున్నాము, అలాగే దేహదారుల కొరకు, స్వయం ఈ దేహం కొరకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాము. तो जब तक उसमें आप अपना मन लगाएंगे आपको बेहद का वैराग्य नहीं आएगा। ఎప్పటి వరకు మీ మనసుని ఇలా బిజీ చేస్తారో అప్పటి వరకు అనంతమైన వైరాగ్యము రాదు. किसी से प्यार करना बहुत इजी है लेकिन उनसे न्यारा बनना बहुत मुश्किल है। ఎవరినైనా ప్రేమించడం చాలా సులభము, కానీ వారి నుండి అతీతంగా అవ్వడం చాలా కష్టం. मोबाइल यूज करना बहुत इजी है लेकिन मोबाइल से अलग होना बहुत मुश्किल है। మొబైల్ ని ఉపయోగించడం చాలా సులభము, కానీ ఆ మొబైల్ నుంచి దూరంగా ఉండడం చాలా కష్టం. तो ऐसे ही बाबा कहते हैं अभी आपको क्या करना चाहिए, बेहद का वैराग्य। ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? అనంతమైన వైరాగ్యంను సంపాదించాలి. ऐसा नहीं कि मैंने निद्र को त्याग किया, अमृत वेले कर दिया, वो भोजन नहीं खाया, ये भोजन नहीं खाया, ऐसा नहीं। అలా అని అమృత వేళ లేచాను, నిద్రని త్యాగం చేశాను, ఈ భోజనం తినలేదు, ఆ భోజనం తినలేదు అని ఇది త్యాగం చేయడం కాదు. ये है हद का वैराग्य।
ఇది హద్దుతో కూడిన వైరాగ్యము. बेहद का वैराग्य क्या है? అనంతమైన వైరాగ్యం అనగా ఏమిటి? इस दुनिया में कोई भी व्यक्ति, कोई भी चीज, कुछ भी मुझे अच्छा नहीं लगना चाहिए, उसको पाने के लिए मन भागना नहीं चाहिए। ఈ ప్రపంచంలో ఏ వస్తువు, ఏ వ్యక్తి కూడా మీకు కావాలని అనిపించకూడదు. ఏ వస్తువు వెనకాల కూడా మీరు పరిగెట్టుకుని వెళ్ళకూడదు. आपके मन में उसको पाने का मन में इच्छा नहीं आना चाहिए। అది పొందాలనే కోరిక కూడా మీ మనసులో ఉండకూడదు. सिर्फ एक बाबा का सुख का ही सारे दुनिया को देना है, यही मन में रहना चाहिए। ఈ పూర్తి ప్రపంచం అంతటికి బాప్దాదా నుండి ఏదైతే సుఖము తీసుకుంటున్నామో అది ఇవ్వాలనే కోరిక మాత్రం అదొక్కటే ఉండాలి. जैसे लौकिक में क्या करते हैं, सिर दर्द हो, पेट दर्द हो, शादी हो, तबीयत ठीक नहीं हो, जॉब करो जॉब करो जॉब करो, पैसे कमाओ, उसमें भागते हैं ना। లౌకికంలో ఏం చేస్తారు? ఒంట్లో బాగోపోయినా, జ్వరం వచ్చినా, తలనొప్పి వచ్చినా, పెళ్లి ఉన్నా కూడా జాబ్ సెలవు పెట్టకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే ధనం సంపాదించాలనే కోరిక చాలా ఉంటుంది కదా, దాని వెనకాల పరిగెడుతూనే ఉంటారు. वो कमाई करना भी बाबा कहते हैं, वो भी एक बंधन है, वो भी एक माया है। ఇలా సంపాదించడం కూడా బాబా అంటున్నారు ఇది కూడా ఒక బంధన, ఒక మాయ. तो अभी क्या करना है, जितना प्यारा ही बनते हो उतना न्यारा भी बनो। బాబా అంటున్నారు ఎంత ప్రియంగా అవుతారో అంత అతీతంగా కూడా తయారవ్వాలి. तो किनसे प्यार करना है, किनसे डिटैच होना है? ఎవరితో ప్రేమగా ఉండాలి, ఎవరితో అతీతంగా ఉండాలి? जैसे आप डॉक्टर के पास जाते हो, मुझे ये बीमारी है, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, నాకు ఈ అనారోగ్యం ఉంది అని చెప్తారు. तो डॉक्टर क्या कहते हैं, డాక్టర్ ఏమంటారు? क्या खाना है क्या नहीं खाना है, कहते हैं ना। ఏది తినవచ్చో ఏది తినకూడదో చెప్తారు కదా. आपको शुगर है, आप गुलाब जामुन जिलाबी सभी खाते रहेंगे तो बीमारी ठीक होगा क्या? మీకు షుగర్ ఉంది, జిలేబీ, గులాబ్ జామ్ ఇలాంటివి తింటూ ఉంటే అనారోగ్యం తగ్గిపోతుందా? टैबलेट्स लेना है, कड़वा लेना है, स्वीट को त्याग करना है। టాబ్లెట్స్ తీసుకోవాలి, చేదు తినాలి, అలాగే స్వీట్స్ ని త్యాగం చేయాలి. तभी आपकी बीमारी तुरंत कम हो सकती है ना। అప్పుడు వెంటనే మీ అనారోగ్యం తగ్గిపోతుంది కదా. ऐसे ही स्थूल शरीरधारी, स्थूल चीज, स्थूल कमाई से मन को हटाना है। रूहानी कमाई, रूहानी सेवा, बेहद की सेवा की तरफ ज्यादा अटेंशन प्यार से रखना है। అలాగే ఈ స్థూలమైన శరీరాల వెంట, స్థూలమైన వస్తువుల వెంట, స్థూలమైన సంపాదన వెంట వాటి మీద మనసును తీసివేసి సూక్ష్మమైన సేవ ఏదైతే ఉందో దాని మీద మీ మనసుని ఉంచాలి. वो सुख का अनुभव करना है, ఆ సుఖం యొక్క అనుభవం చెయ్యాలి. मन से सबसे डिटैच रहना है। మనసుతో అన్నింటి నుండి అతీతంగా అవ్వాలి. जैसे लौकिक में कोई डॉक्टर है तो क्या वो करता है, घर में भी डॉक्टर के वो जॉब के बारे में ही सोचते हैं, हॉस्पिटल में भी वही सोचते हैं। कोई प्रोग्राम के लिए जाएंगे तो फोन आ गए तो वही बातें करते रहते हैं, सदा वही जॉब का स्मृति रहता है ना। లౌకికంలో డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉన్న ఆవృత్తి గురించి ఆలోచిస్తారు, హాస్పిటల్లో ఉన్న ఆవృత్తి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళినా సరే ఏదైనా ఫోన్ వస్తే వృత్తి గురించే మాట్లాడుతూ ఉంటారు కదా. ऐसे ही आपको ईश्वरीय सेवा के लिए निमित्त बनना है। అలాగే మీరు కూడా ఈశ్వరీయ సేవలో నిమిత్తంగా అవ్వాలి. अभी सेवा तो कर रहे हो, ఇప్పుడు సేవ అయితే చేస్తున్నారు, सेवा के डिपार्टमेंट की इंचार्ज भी हो, సేవ యొక్క డిపార్ట్మెంట్ కి ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు, सेवा के साथी लोगों को भी बहुत अच्छा संभाल रहे हो। సేవతో పాటుగా సేవకు ఎవరైతే నిమిత్తమయ్యారో అటువంటి వారిని కూడా సంభాళిస్తున్నారు. ठीक है, रिजल्ट्स भी अच्छा है। రిజల్ట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. उसके साथ దానితో పాటుగా अपना बैटरी और उन आत्माओं का बैटरी भी चार्ज करना बहुत जरूरी है। మీ యొక్క బ్యాటరీని అలాగే సేవాదారి ఆత్మల యొక్క బ్యాటరీని చార్జ్ చేయడానికి మీరు నిమిత్తంగా అవ్వాలి. हाँ, अभी तक स्थूल सेवा प्लानिंग बना के करा रहे हो, खुद भी कर रहे हो। ఇప్పటి వరకు స్థూల సేవని ప్లానింగ్ చేస్తున్నారు, అది చేయిస్తున్నారు, దానికి మీరు నిమిత్తంగా అయ్యారు. अभी बैटरी चार्ज करने का प्रोग्राम को ज्यादा अटेंशन से करना है। ఇప్పుడు బ్యాటరీ చార్జ్ చేసే సేవ ఏదైతే ఉందో దానికి నిమిత్తంగా అవ్వాలి. इसके लिए तपस्या करना जरूरी है। దీని కొరకు తపస్సు చేయడం చాలా అవసరం. इसलिए सोच लीजिए समय के अनुसार हमारा पुरुषार्थ और सेवा कैसे होना चाहिए।
ఇప్పుడు చెక్ చేసుకోండి సమయానుసారంగా మీ యొక్క పురుషార్థము సేవ ఎలా జరుగుతుందో. बेहद का वैराग्य वृत्ति नहीं है, योग पर बैठेंगे ये सभी याद आ जाएगा। बिल्डिंग बनाना है, कार लेना है, सेंटर बनाना है, पति के लिए ये करना है, बेटे के लिए ये करना है, ये सभी याद आएगा तो तपस्या कहाँ से करेंगे? యోగం చేయడానికి కూర్చున్నప్పుడు భర్త గుర్తొస్తారు, పిల్లలు గుర్తొస్తారు, వాళ్ళకి ఇది చెయ్యాలి, వీళ్ళకి ఇది చెయ్యాలి, సెంటర్ గుర్తొస్తుంది, అక్కడ ఈ సేవ చెయ్యాలి, ఇవన్నీ గుర్తొచ్చినట్లయితే వీటిని అనంతమైన వైరాగ్యము అని అనరు, అనంతమైన సేవ అని हाँ, सेवा भी नहीं कहते हैं। तपस्या माना आप और बाप। అనంతమైన సేవ అని అనరు. అలాగే తపస్సు అనగా తండ్రి మరియు మీరు అంతే. हाँ, अभी बाबा ने कहा ये सभी समस्या का समाधान तपस्या है। ఈ సమస్యలన్నింటికీ సమాధానము తపస్సు. तो तपस्या किसको कहते हैं बाबा? తపస్సు అని దేని అంటున్నారు? तपस्या बाबा। माना एक। తపస్సు అనగా ఒకటి. हाँ, एक लिखना बहुत इजी है ना, 2 3 4 5 लिखना मुश्किल है ना, तो एक के साथ निभाना, एक से बात करना, एक से रहना बहुत आसान है। ఒకటి అనే అక్షరం రాయడం కూడా చాలా ఈజీ కదా, అలాగే ఒక్కరితో సంభాళించడం, ఒక్కరితో మాట్లాడడం, ఒక్కరితో నిభాయించడం చాలా ఈజీ. तो तपस्या माना एक का बनना। తపస్సు అనగా ఒక్కరి వారిగా అవ్వడం. हाँ, जो भी कहना है उनको ही कहना है, ఏది చెప్పాలనుకున్నా వారికే చెప్పాలి. जो भी मत लेना है उनसे ही लेना है। ఏదైనా సలహా తీసుకోవాలి అని అనుకున్నట్లయితే వారి నుండే తీసుకోవాలి. झगड़ा करना है तो उनके साथ ही करना है, దెబ్బలాడాలి అనుకుంటే కూడా వారితోనే దెబ్బలాడాలి. ठीक है। और रोना है तो उनके साथ ही रोना है, ఒకవేళ ఏడుపు వస్తే ఒక్కరితోనే చెప్పుకుని ఏడవాలి. उनके साथ ही भोजन करना है, उनके साथ ही सोना है। వారితోనే భోజనం చేయాలి, అలాగే ఆ ఒక్కరితోనే పడుకోవాలి. सारा संबंध उनके साथ ही है। సంబంధాలన్నీ కూడా ఆ ఒక్కరితోనే ఉండాలి. आपका माँ बाप भाई बहन अकाउंटेंट सर्वेंट और मैनेजर सब कुछ जो भी है सब रिलेशन बाबा के साथ में ही है। అన్ని రిలేషన్స్ తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు ఆఫీసర్ మేనేజర్ అసిస్టెంట్ ఎవరైనా సరే అన్ని సంబంధాలు కూడా ఒక్క బాబాతోనే ఉండాలి. संबंध ऐसा रखना है माना कंप्यूटर में बाबा का अलग अलग फोटो रखकर प्रिंट आउट लेकर घर में रखना नहीं है। సంబంధాలన్నీ ఒక్క బాబాతోనే ఉంచమన్నారు కదా అని చెప్పి వేరు వేరు డిజైన్స్ లో ఫొటోస్ తయారు చేసుకుని ప్రింట్ అవుట్ తీసి ఎదురుగుండా పెట్టుకోవడం కాదు అంటున్నారు. लेकिन मन से ये संबंध निभाना है, फोटो का जरूरत नहीं है, मन से वो संबंध निभाना है। कोई भी बात बाबा के बिना आपको डिसाइड नहीं करना है। कर्म करने के पहले, कर्म के समय में, कर्म के बाद, हर बात में बाबा को साथ में रखना बहुत जरूरी है। ఫోటో తీసుకుని ఎదురుగుండా పెట్టుకోవడం కాదు, మనసు ద్వారా ఈ సంబంధాలన్నింటినీ బాబాతో నిభాయించుకోవాలి, ఒక్కరితోనే నిభాయించాలి. కర్మ చేసే ముందు, కర్మ చేసే సమయంలో, కర్మ యొక్క ఫలం అనుభవించే సమయంలో సదా తండ్రి తోడుతో ఉండాలి. लेकिन हमारे बहनें कहते हैं भाई जी हमको पतियां भी हैं बच्चे भी हैं, उनसे बात नहीं करना है क्या? सिर्फ शिव बाबा कहते रहना चाहिए क्या? ఇప్పుడు అక్కలందరూ అడుగుతారు, అన్నయ్య మాకు ఇంట్లో భర్త ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మరి వీళ్ళతో మాట్లాడొద్దా, కేవలం శివబాబా అంటూ ఉంటే సరిపోతుందా అని అడుగుతున్నారు. बाबा कहते हैं पहले बाबा के साथ संबंध रखो, उसके बाद जिनको भी कहना है निमित्तों को सेकंड में कहो। पहले किनको कहना है? बाबा को कहना है। అందరితోనూ నిభాయించాలి, కానీ మొట్టమొదటి ఏదైనా విషయం ఉంటే అది మొట్టమొదటిగా బాబాకి చెప్పాలి, తర్వాతే ఆ విషయాన్ని ఎవరికైతే చెప్పాలో వారికి తర్వాత వినిపించాలి. लौकिक परिवार वाले हो अलौकिक परिवार वाले हो, जो भी है सेकंड थर्ड फोर्थ में आएंगे, लेकिन नंबर 1 बाबा को पूछना है और बाबा को रिपोर्ट करना है। లౌకిక పరివారమైనా కానీ అలౌకిక పరివారమైనా కానీ ఎవరైనా సరే వాళ్ళు సెకండ్ థర్డ్ ప్లేసెస్ వాళ్ళకి ఇవ్వండి, మొట్టమొదటి స్థానం మాత్రం శివబాబాది. ఏదైనా అడగాలన్నా చెప్పాలన్నా మొదట బాబాకే వినిపించాలి. तो दूसरा बाबा कहते तपस्या माना एक नामी कहते हैं। రెండవది బాబా తపస్సు అనగా ఏకనామి ఎకానమీ అని చెప్తున్నారు. सदा बाबा ही याद आना चाहिए। जब आपका व्हीकल खराब हो गया, बाबा, जामुन मिल गया, बाबा, सीट मिल गया, बाबा, खुशी हो गया, बाबा, तो हर बात में एक नाम ही याद आना चाहिए, ओनली बाबा।
ప్రతి విషయంలోనూ కూడా ఒక్కరి పేరే మీకు స్మృతి రావాలి. అది కేవలం బాబా మాత్రమే. మీకు తినడానికి స్వీట్ ఇచ్చినప్పుడైనా సరే, బండి ఆగిపోయినా సరే, ఏ కష్టం వచ్చినా సరే, మొట్టమొదట బాబా యొక్క స్మృతి మీకు రావాలి. आप माताएं क्या कहते हो? ఇప్పుడు మీరు మాతలైన మీరు ఏమంటారు? ये बिल्डिंग किसका है? पति का है। कार किसका है? पति का है। गहने किसने दिया? पति ने दिया। कपड़े किसने दिया? पति ने दिया। बच्चों का फीस किसने पेमेंट किया? पति ने किया। तो हर बात में पति 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 कहते हैं ना, तो ये रूहानी पति को बीच में लेकर आओ पहले। మాతలు ఏమంటారంటే, ఈ బిల్డింగ్ ఎవరిది? భర్తది. ఈ కార్ ఎవరిది? భర్తది. ఈ బట్టలు నగలు ఎవరిచ్చారు? భర్త ఇచ్చారు. ఈ పిల్లలకి స్కూల్ ఫీజు ఎవరు కట్టారు? భర్త కట్టారు. ప్రతి విషయంలోనూ భర్తనే తీసుకొస్తారు కదా. ఇప్పుడు మీరు రుహానీ ఆత్మిక భర్త ఎవరైతే ఉన్నారో వారిని మొదట పెట్టండి. उसके बाद लास्ट में क्या कहते हैं? आपको ज्यादा कौन डांटते हैं, कौन दुख देते हैं? पति ही देते हैं, वो भी कहते हैं। చివరిగా ఏమంటారంటే, మిమ్మల్ని ఎక్కువగా ఎవరు తిడతారు? భర్తే కదా మమ్మల్ని తిడతారు అని అంటారు మాతలు. ठीक है, इतना सब करने के बाद पति से डांट लेना है, इससे पहले ये बाबा के साथ रहना बहुत अच्छा है ना। భర్తతో తిట్లు తినే బదులుగా ఈ ఆత్మిక భర్త ఎవరైతే ఉన్నారో శివబాబాతో ఉండడమే మంచిది కదా. तो थर्ड बाबा कहते तपस्या माना मन बुद्धि को एकाग्र करना, सिर्फ एक अग्र जो श्रेष्ठ है उसमें ही रखना। మూడవది తపస్సు అనగా మనసు బుద్ధిని ఏకాగ్రపరచడము. అగ్ర అనగా ఎవరైతే శ్రేష్టమైన వారి ఉన్నారో అటువంటి వారితో మనసుని ఉంచడం. कहाँ भी रहो, कुछ भी काम करो, मन बाबा के साथ सदा रखना। ఎక్కడైనా ఉండండి, ఏ పనైనా చేయండి, కానీ మనసు మాత్రం సదా బాబాతో ఉండాలి. नेक्स्ट बाबा कहते तपस्या माना एकांत प्रिय, आप और बाबा और कोई नहीं रहना चाहिए। आप बाबा परंदम शांत, जैसे साधु सन्यासी फॉरेस्ट में जाकर करते हैं ना, सिर्फ भगवान के याद में रहो, तो ऐसे मन में सदा भगवान रहे। एक कांत, कांत माना पति ना, एक का अंत में रहना, उसको कहते एकांत प्रिय। తర్వాత బాబా తపస్సు అనగా ఏకాంతవాసీలు అని అంటున్నారు. ఏకాంతవాసీలు అంటే సదా బాబా మరియు మీరు మరియు పరంధామంలో శాంతిగా ఉండడము. లౌకికంలో తపస్సు చేయడానికి సాధువులు ఎలా అయితే అడవులకు వెళ్ళి అక్కడ శాంతిగా కూర్చుంటారో అలా మీరు కూడా ఏక అంత్, కాంత్ అంటే భర్త అని అర్థం వస్తుంది. అలాగా తండ్రి యొక్క స్మృతిలో సదా ఉండడం. ठीक है, तो सदा भगवान के साथ में ही रहना, मन बुद्धि को उसमें ही रखना। సదా భగవంతుని తోడుతో ఉండాలి, మనసు బుద్ధిని ఏకాగ్రపరచుకోవాలి. वही प्रिय लगना चाहिए। అదే మీకు ప్రియంగా కూడా అనిపించాలి. आप रहेंगे तो जरूर वो प्रिय लगेगा। మీరు అనుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు ప్రియంగా అవుతారు. जैसे कि लौकिक पति के साथ शादी किया तो आपको क्या होता है, प्रिय लगता है या नहीं लगता है? उनके साथ रहना पड़ेगा ना कंडीशन के अनुसार। तो यहाँ रहकर तो देखो कितना सुकून मिलता है, कितना खुशी मिलता है। లౌకికంలో పెళ్ళైన తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ భర్తతోనే జీవించాలి కదా. అలాగే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఆ సుఖం యొక్క అనుభవం చేయండి. नेक्स्ट बाबा कहते तपस्या अर्थात एक रस रहना। తర్వాత బాబా తపస్సు అనగా ఏకరస స్థితి అని అంటున్నారు. बाबा सदा एक रस स्थिति में रहते हैं, उनमें आपने मन रखा तो आपका स्थिति भी एक रस ही रहेगा। బాబా సదా ఏకరస స్థితిలో ఉంటారు. వారి మీద మీ మనసు ఉంచినట్లయితే మీరు కూడా ఏకరస స్థితిగా అవుతారు. लेकिन मन को इधर उधर सभी जगह पर भेज दिया तो रस क्या होगा, वेरिएशन होता ही रहेगा। మనసుని అటు ఇటు అక్కడికి ఇక్కడికి పంపించినట్లయితే ఏకరస స్థితిలో మనసు ఉండదు. तपस्या माना बाबा कहते सर्व प्राप्त खजानों को व्यर्थ से बचाना और इकोनॉमी से चलाना। తపస్సు అనగా ఏదైతే ప్రాప్తించిన ఖజానాలు ఉన్నాయో వాటిని పొదుపు చేయడము, వాటిని వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఉంచుకోవడం, దీనిని ఎకానమీ అని అంటారు బాబా. चाहे तन हो, धन हो, संकल्प हो, जो भी है जितना कम जरूरत है उतना ही यूज करना। ధనము అవనివ్వండి, తనువు అవనివ్వండి, మనసును అవనివ్వండి, ఏదైనా సరే ఎంత ఎంత అవసరమో అంతే ఉపయోగించండి. तो इसमें बाबा ने क्लियरली कहा है तपस्या माना एक जगह पर ऐसे करके ये मुद्रा लगाकर घंटों तक बैठना, ये नहीं है तपस्या। लेकिन कर्म करते हुए भी आप ऐसे तपस्या कर सकते हो। తపస్సు అనగా ఒక స్థానంలో కూర్చుని చేతులతో ముద్ర వేస్తారు కదా, ముద్ర వేసి కూర్చోవడం కాదు. కర్మ చేస్తూ కూడా ఇప్పటి వరకు ఏదైతే విధిని తెలియచేశారో దాన్ని
అప్లై చేయాలి. ఇది తపస్సు అంటారు. तपस्या माना तपना, मेरा बाबा मेरा बाबा मेरा बाबा, सदा उनके साथ में रहना चाहिए, उसको कहते हैं तपना। इच्छा, बाबा चाहिए करके इच्छा रहना चाहिए, गहने चाहिए, भोजन चाहिए, बिल्डिंग चाहिए, पैसा चाहिए, नाम चाहिए, मान चाहिए, ये इच्छा नहीं। लेकिन बाबा सदा मेरे साथ में रहना चाहिए, ऐसे बेहद का सेवा करना चाहिए, ये इच्छा रखो। తపస్సు అనగా తపన. అంటే ఇవి నాకు సదా బాబా కావాలి, బాబాతో ఉండాలనే తపన ఉండాలి. సదా తండ్రి తోడుతో ఉండాలి. అంతేకాని నాకు ఈ నగలు కావాలి, ఈ వస్తువులు కావాలి, ఈ ధనం కావాలి అని చెప్పి ఉండడం కాదు. సదా తండ్రి తోడుతో ఉండాలి. అనంతమైన సేవలో బిజీగా ఉండాలి. ये सभी कहने के बाद बच्चे क्वेश्चन पूछ रहे हैं, ఇవన్నీ విన్న తర్వాత పిల్లలు ప్రశ్న వేస్తారు ఇప్పుడు. ये सभी कहने करने के बाद मुझे क्या मिलता है, ఇవన్నీ చేసినందువల్ల మరి మాకేమి లభిస్తుంది అని అడుగుతారు. मुझे क्यों करना चाहिए। నేను ఎందుకు చేయాలి ఇవన్నీ అని అడుగుతారు. बाबा कहते हैं बच्चे 63 जन्मों से आपने इतना विकर्म किया है, ये आप विधि नहीं फॉलो करेंगे तो अंतिम समय में उसका फल दुख दर्द फील करना पड़ता है। బాబా అంటున్నారు 63 జన్మలుగా అనేక వికర్మలు చేస్తూ ఉన్నారు. ఈ విధి ద్వారా సమాప్తి చేసుకోనట్లయితే అంతిమంలో అనేక రకాల బాధలు దుఃఖాలను అనుభవం చేయాల్సి పడుతుంది. दुनिया वालों को भी दुख आएगा, ప్రపంచంలోని వారికి దుఃఖాలైతే వస్తాయి. लेकिन उस समय वो लोग कुछ नहीं कर सकते हैं। కానీ ఆ సమయంలో వారైతే ఏమీ చేయలేరు. जो आपने विकर्म किया है एक योग द्वारा, और दूसरा जो उसका जो रिजल्ट है माना जो दर्द है वो फील करके अकाउंट सेटलमेंट करना पड़ता है। ఏవైతే మీరు వికర్మలు చేశారో వాటిని ఒకటి యోగం ద్వారా లేదా అనుభవించైనా సరే, దుఃఖం రూపంలో అనుభవించైనా సరే వాటిని సమాప్తి చేసుకోవాలి. तो आपको समय के पहले बाबा रेडी करना चाहता है और आपको सेफ रखना चाहता है। బాబా మిమ్మల్ని సమయం కంటే ముందే రెడీ చేయాలని అనుకుంటున్నారు. అలాగే మిమ్మల్ని సురక్షితంగా ఉంచాలని కూడా అనుకుంటున్నారు. ऐसे आप सेफ नहीं बने तो आपको परिस्थिति को क्रॉस करना पड़ेगा। ఇలా మీరు సురక్షితంగా లేనట్లయితే మీరు పరిస్థితుల్ని క్రాస్ చేయాల్సి వస్తుంది. क्रॉस करना भी क्रॉस में चढ़ने के समान है। క్రాస్ చేయడము అనగా సిలువ మీద ఎక్కటంతో సమానము. हाँ, जैसे कि यीशु को भी दिखाया ना, उनको क्या किया, क्रॉस में खड़ा के करके हाथों में सभी क्या किया, वो नेल्स लगाया, तो कितना दर्द को उनको अनुभव करना पड़ा। మీరు చూసారు కదా, క్రీస్తుని సిలువ మీద పెట్టి ఆ చేతులు మేకులు దించేశారు కదా, ఎంత దుఃఖాన్ని అనుభవం చేశారో మీరు చూసారు కదా అని అంటున్నారు. आपने देखा नहीं है तो भी हिस्ट्री में तो सुना है ना। మీరు చూడలేదు, విన్నారు కదా చరిత్రలో అని అంటున్నారు. तो अंतिम समय में भी ऐसे ही दुख का फीलिंग आपको करना पड़ेगा, प्रोवाइडेड अभी जो बाबा ने कहा है वो नहीं करेंगे तो। ఇప్పటి వరకు బాబా ఏదైతే చెప్పారో అది మీరు ఆచరించినట్లయితే అంతిమంలో మీరు కూడా అలాగే దుఃఖాన్ని అనుభవం చేయాల్సి పడుతుంది. इसीलिए एक तपस्या करना है, दूसरा बेहद का वैराग्य रहना चाहिए। దీని కొరకు ఒకటి తపస్సు చేయాలి, రెండవది అనంతమైన వైరాగ్య వృత్తితో ఉండాలి. इस दुनिया से, रिश्तेदारों से, देह से, भोजन से, सब से वैराग्य, एक तपस्या के बिना और कुछ नहीं आना चाहिए। ఈ ప్రపంచంతో, ఈ సంబంధీకులతో, ఈ దేహంతో, వస్తువులతో అన్నింటి నుండి అనంతమైన వైరాగ్యంతో ఉండాలి. కేవలం ఒక్క బాబాతో ఉంటూ తపస్సు చేస్తూ ఉండాలి. ठीक है, तो आप में क्या कमियां हैं, क्या विशेषता है, बाबा जानते हैं। మీలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో అలాగే విశేషతలు ఉన్నాయో బాబాకి తెలుసు. बाबा देखता भी है, नहीं देखता भी है। బాబా చూస్తూ ఉంటారు కానీ చూడరు కూడా. बाबा जानते भी है, नहीं जानते भी है। బాబాకి తెలుసు, తెలీదు కూడా. सब कुछ देखते हुए जहां जरूरत है उतना ही बाबा आपको इंस्ट्रक्शन देता है। అంతా చూస్తూ కూడా బాబా ఎంతవరకు మీకు చెప్పాలో విధిని అంతవరకు తెలియచేస్తారు. ठीक है, इसीलिए बाबा जो इंस्ट्रक्शन देते हैं उसको फॉलो करना है। బాబా మీకు ఏదైతే వినిపిస్తున్నారో, విధిని తెలియచేస్తున్నారో దాన్ని ఫాలో చేయాలి. अब चाहिए तो देख लीजिए, जिस दिन आप गलती करते हैं वही गलती के बारे में बाबा नेक्स्ट डे मुरली में कहते हैं। आप में जो कमियां है वही बाबा कहते हैं। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు ఈ రోజు ఏదైనా తప్పు చేశారనుకోండి, దాని గురించి బాబా నెక్స్ట్ డే మురళిలో తప్పనిసరిగా చెప్తారు. మీలో ఉన్న బలహీనతల గురించి కూడా మురళిలో వివరిస్తూ ఉంటారు.
भले आपने कितना भी बड़ा पत्र लिखा हो, कुछ भी किया हुआ हो, लेकिन साकार में ब्रह्मा बाबा थे तो क्या करते थे, आपने जो गलती की है, जहाँ चेंज होना चाहिए, वही बाबा आपको एजुकेशन देते थे। లౌకికంలో బ్రహ్మ బాబా కూడా లెటర్స్ అవి రాసేవారు బ్రహ్మ బాబాకి. బాబా కూడా మీకు ఏదైతే చెప్పాలో, మీరు చేసిన తప్పులకి ఎక్కడ ఎలా సరిదిద్దుకోవాలో అంతవరకు బాబా మీకు వివరిస్తూ ఉండేవారు. ऐसे बाबा अव्यक्त रूप में आपका देखभाल कर रहे हैं, आपका हर कर्म देख रहे हैं। అలాగే బాబా అవ్యక్త రూపంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నారు, ప్రతి కర్మలను కూడా చూస్తూ ఉన్నారు. उसके साथ समय के अनुसार अच्छा पास विथ ऑनर बनने के लिए क्या सेवा करना है, ये भी आपको कह रहे हैं। అలాగే సమయానుసారంగా పాస్ విత్ ఆనర్ గా అవ్వాలంటే ఏ సేవ చేయాలో కూడా అది కూడా చెప్తున్నారు. तो यथाशक्ति नहीं बनना है, सर्वशक्तिमान बनना है। యథాశక్తిగా అవ్వడం కాదు, సర్వశక్తివంతులుగా కావాలి. तो बाबा कहते तपस्या द्वारा सूक्ष्म रूप में दुनिया के सारे आत्माओं को दिया जला सकते हैं और भगवान का पहचान भी आप दे सकते हैं। సూక్ష్మ రూపంలో ఈ ప్రపంచం అంతటికీ కూడా తండ్రి యొక్క పరిచయాన్ని ఇవ్వగలరు, శక్తిని కూడా ఇవ్వగలరు. అంటే వారి దీపాలని వెలిగించగలరు. మీరు आप लोग में से कोई भी नहीं ऐसे नहीं कह सकते हम सेवा नहीं कर सकते हैं, हम बंधन में हैं, कोई भी नहीं कह सकते। ఇలా అని మీరు అనలేరు, మేము ఈ సేవ చేయలేము, మేము బంధనంలో ఉన్నాము అని అనలేరు. क्योंकि आगे आगे ब्रह्मा बाबा समान अव्यक्त रूप में ही सेवा करना पड़ता है। जिस जगह पर लोग हैं व्यक्त रूप में आप जा नहीं सकते हैं, परिस्थिति वैसा रहेगा नहीं। ఇప్పుడు ఎలా అయితే బ్రహ్మ బాబా అవ్యక్త రూపంలో సేవ చేస్తున్నారో, అలాగే రానున్న రోజుల్లో మీరు కూడా అవ్యక్త రూపంలో సేవ చేయాల్సి పడుతుంది. ఎందుకంటే మీరు ఏ వ్యక్తికి అయితే సేవ చేయాలో ఆ వ్యక్తి వరకు మీరు వెళ్ళలేరు, అటువంటి పరిస్థితులు వస్తాయి. उसके लिए अभी से प्रैक्टिस करना है। దాని కొరకు ఇప్పటి నుండే మీరు అభ్యాసము చెయ్యాలి. इस मुरली को 2-3 बार सुनिएगा, तब आपको वो क्या है समझ में आता है। ఈ మురళిని 2-3 సార్లు వినండి, అప్పుడు బాబా ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. तो ऐसे सर्वस्नेही आत्माओं को, ఇటువంటి సర్వస్నేహి ఆత్మలకు, सदा बाप के प्यार को रिटर्न देने वाले సదా తండ్రి యొక్క ప్రేమకి రిటర్న్ ఇచ్చే పిల్లలు, अनन्य आत्माओं को, అనన్య ఆత్మలకు, सदा तपस्वी मूर्ति स्थिति में स्थित रहने वाले, సదా తపస్వి మూర్తి స్థితిలో స్థితి అయ్యేవారు, बाप की समीप आत्माओं को, తండ్రికి సమీప ఆత్మలకు, सदा बाप के समान बनने के लक्ष्य और लक्षण दोनों को साथ में रखने वाले, సదా తండ్రి సమానంగా అయ్యే లక్ష్యము మరియు లక్షణాన్ని తోడు ఉంచుకునే పిల్లలకు, तो ऐसे देश और विदेश की सब बच्चों को అలాగే దేశ విదేశీ పిల్లలందరికీ बाप दादा का याद प्यार और नमस्ते। బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. तो बाबा ने इतना क्लियर कर दिया है, बच्चे अभी तपस्या करो बस। బాబా చాలా క్లియర్ గా చెప్తున్నారు, పిల్లలు కేవలం తపస్సు మాత్రమే చెయ్యండి అని. सबसे बेहद का वैराग्य और एक बाबा से बहुत प्यार, बाप से और ईश्वरीय सेवा से। అన్నింటి నుండి అనంతమైన వైరాగ్యంతో ఉంటూ కేవలం బాబా మరియు బాబా యొక్క సేవ. ब्रह्मा बाबा को क्या अच्छा लगता था? బ్రహ్మ బాబాకు ఏది మంచిగా అనిపించేది? एक है ईश्वर, दूसरा ईश्वरीय सेवा। ఒకటి ఈశ్వరుడు, 2 ఈశ్వరీయ సేవ, అంతే. तो बाबा ने तो इतना आसान बना दिया है, బాబా చాలా ఈజీగా చెప్పారు. न जूम चाहिए, न सॉन्ग्स चाहिए, न किसी का जरूरत चाहिए, आराम से बैठ जाओ और सेवा करते रहो। జూమ్ అవసరం లేదు, పాటలు అవసరం లేదు, ఆరాంగా కూర్చుని సేవ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. हमारे भाई बहन बहुत होशियार हैं। మన అన్నయ్యలు అక్కయ్యలు చాలా తెలివైన వారు. आपने ही कहा ना जूम जरूरत नहीं है, तो कल से हम ज्वाइन नहीं होंगे। మీరే చెప్పారు కదా జూమ్ అవసరం లేదని, అందుకు రేపటి నుంచి మేము అటెండ్ అవ్వము అని అంటారు. ठीक है, संगठन में रहेंगे तो बल मिलेगा। కానీ సంఘటనలో ఉన్నట్లయితే బలం లభిస్తుంది. आप जैसे बाबा ने कहा है वैसे बने नहीं हो। బాబా ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మీరు ఇంకా రెడీ అవ్వలేదు. इस संगठन में रहकर वैसे बनना है, उसके बाद साधन नहीं है तो चलेगा। బాబా ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా ఈ సంఘటనలో ఉంటూ తయారవ్వండి, అప్పుడు సాధనంగా అవ్వండి. ठीक है, तो समय के अनुसार अपने योग और सेवा का विधि को चेंज करते जाइएगा और सदा मस्त रहिएगा।
సమయానుసారంగా మీ యొక్క యోగము మరియు సేవ యొక్క విధిని పరివర్తన చేసుకుంటూ వెళ్ళండి. సదా సంతోషంగా ఉండండి. ओके, अच्छा, ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా. इस मुरली के बारे में और किसी को क्लैरिफिकेशन चाहिए तो पर्सनल फोन करके पूछ सकते हैं। ఈ మురళి గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పర్సనల్ గా ఫోన్ చేసి అడగొచ్చు.